వెల్కమ్ టు బర్డ్‌ఫ్లై. టుడే మనం ఈరోజు మిషన్ భగీరథ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఈ మిషన్ భగీరథ వచ్చేసి డిగ్రీ 5th సెమ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఇది లాంగ్ ఆన్సర్ అనమాట. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఇంకా అదనంగా మీరు ఏమైనా మ్యాటర్ యాడప్ చేసుకొని ఈ పాయింట్స్ని కొంచెం లెంతీగా రాసుకునే ప్రయత్నం చేయండి అనమాట. ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి మీరు రాసే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ఈ పాయింట్స్ ఉంటే మార్క్స్ కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పడే అవకాశం ఉందంటే అంటే మనకి పడాల్సిన దానికంటే కొంచెం ఒక 2 పాయింట్స్ అలా ఎక్కువ పడే అవకాశం ఉంది. కాబట్టి సో నేను ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. సో స్టార్ట్ చేద్దాం. ఇది ఒక మిషన్ భగీరథ వచ్చేసి మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే ఈ యొక్క మిషన్ భగీరథ పథకం అనేది ప్రారంభించడం జరిగిందనమాట. మరి ఈ మిషన్ భగీరథ పథకం అనేది అసలు దీని పని ఏంటంటే ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీవన్ అనమాట. ఈ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీటిని అందించడమే దీని యొక్క లక్ష్యం అనుకోవచ్చు. మరి ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ మిషన్ భగీరథ లక్ష్యం గురించి ఇచ్చారనమాట. ఎయిమ్స్ ఆఫ్ మిషన్ భగీరథ వచ్చేసి ఇక్కడ 100 లీటర్స్ ఫర్ సిటీస్ అండ్ 150 లీటర్స్ టు విలేజెస్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ సిటీస్లో ఉండే ప్రతి వ్యక్తికి కూడా 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఉపయోగించుకోవడానికి, అంతేకాకుండా పల్లెటూర్లలో గ్రామాలలో ఉండే ప్రతి వ్యక్తికి 150 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. దాంతోపాటు ఎయిమ్స్ టు ప్రొవైడ్ 25,000 సిటీస్ అండ్ 67 అర్బన్ ఏరియాస్. అంటే ఈ యొక్క సిటీస్లో వచ్చేసి 100 లీటర్ల నీటిని ప్రతి వ్యక్తికి ప్రతిరోజు అందించడం, మరియు 150 లీటర్ల నీటిని గ్రామాల్లో ప్రతి వ్యక్తికి అందించడంతో పాటుగా ఈ యొక్క పై విషయాన్ని కొన్ని 25,000 సిటీలలో మరియు 67,000 గ్రామాలలో చేయాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ వన్, మరి ఈ యొక్క మిషన్ భగీరథ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. ఇట్ ఈజ్ స్టార్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ విత్ సపోర్ట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ద్వారా, వారి యొక్క సహాయ సహకారాల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందంట. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్స్ ఏమి యాడప్ చేస్తారంటే, ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో ఎయిమ్స్ ఆఫ్ మిషన్ భగీరథలో 100 లీటర్స్ టు సిటీస్ అండ్ 150 లీటర్స్ టు విలేజెస్ అన్నాము. ఆ పాయింట్ను నెక్స్ట్ వన్ ఎయిమ్ టు ప్రొవైడ్ 25,000 సిటీస్ అండ్ 67 అర్బన్ ఏరియాస్ ఉన్నాయి కదా. ఆ 2 పాయింట్స్ ఇక్కడ యాడప్ చేయండి. ఇందులో ఇక్కడ యాడప్ చేస్తే కొంచెం లెంతీగా వస్తుంది. నెక్స్ట్ వన్ డి వచ్చేసి ఇట్ రీస్టోర్ 45,000 వాటర్ ట్యాంక్స్ అనమాట. అంటే ఈ యొక్క పథకం కింద 45,000 ట్యాంకులను పునరుద్ధరించడం జరిగిందంట. మిషన్ భగీరథ ద్వారా 45,000 ట్యాంక్స్ని పునరుద్ధరించడం జరిగింది. సో మరి నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ మిషన్ భగీరథ యొక్క హైలైట్స్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ కృష్ణా అండ్ గోదావరి ఇంటర్లింకింగ్ అనమాట. ఈ యొక్క కృష్ణా గోదావరి ఇంటర్లింకింగ్ చేసి దీని ద్వారా మంచి నీటిని ఆ యొక్క ట్యాంక్స్కి పంపించి ట్యాంక్స్ నుంచి మళ్ళీ ప్రతి ఇంటికి పంపించడం జరిగిందనమాట. ఈ యొక్క మిషన్ భగీరథకి ఈ యొక్క కృష్ణా గోదావరి నదుల నుంచి నీటిని తీసుకోవడం జరిగిందనమాట. మరి ఈ పైప్ లైన్ ఎక్కడి నుంచి ఉందని ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 130,000 కిలోమీటర్ పైప్ లైన్ విత్ కవరింగ్ 26 ఇంటర్నల్ గ్రిడ్స్ అండ్ 62 పంపింగ్ స్టేషన్స్ అండ్ 16 ఇంటేక్ వెల్స్ అనమాట. ఈ 130,000 కిలోమీటర్ పైప్ లైన్ ద్వారా ఏమేమి కవర్ అవుతాయి అంటే 26 ఇంటర్నల్ గ్రిడ్స్ అండ్ 62 పంపింగ్ స్టేషన్స్ అండ్ 16 ఇంటేక్ వెల్స్ ఈ కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క వ్యయం అంటే ఈ యొక్క మిషన్ భగీరథకి అయిన ఖర్చు ఎంతంటే 42,000 కోట్లు ఖర్చు అయిందట సుమారుగా. సో ఇది 2018 నాటికి పూర్తయింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మిషన్ భగీరథ పథకం అనేది 2018 నాటికి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా 10% నీటిని ఇండస్ట్రీలకి ఉపయోగించడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ కృష్ణా గోదావరి నుంచి మనం నీటిని తీసుకొని ఈ యొక్క మిషన్ భగీరథకు ఉపయోగించామన్నాం కదా, అది ఎంతో ఉపయోగించామనేది ఇక్కడ ఇచ్చారు అనమాట. అది వచ్చేసి 19.62,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఫ్రమ్ గోదావరి
నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ 19.65 టీఎంసీ ఫ్రమ్ కృష్ణ విలేజ్ కృష్ణ రివర్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క మిషన్ భగీరథకి ఏదైతే నీరు కావాలో ఆ నీరు కృష్ణ మరియు గోదావరి నదుల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ నీరు ఎంత తీసుకున్నది ఇక్కడ ఇచ్చారనమాట. గోదావరి నుంచి 19.62 టీఎంసీ అండ్ 19.65 టీఎంసీ ఫ్రమ్ కృష్ణ రివర్ అనమాట. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీటిని సప్లై చేస్తున్నారు కదా, ఆ నీటిని సప్లై చేసినప్పుడు ఇంటికి ఇంత అని ట్యాక్స్ వసూలు చేయడం జరిగిందనమాట. ఆ ట్యాక్స్ వసూలు చేయడం కోసం మహిళల్ని వర్కర్స్గా అంటే వాళ్ళని ఎంప్లాయీస్గా ఉంచడం జరిగిందనమాట. దీనివల్ల ఎవరైతే ఉపాధికి లేకుండా ఇంటి దగ్గర ఉంటున్నారో మహిళలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు ఇది ఒక ఏర్పాటును చేశారంట. దాంతోపాటు ఫైబర్ నెట్వర్క్. మరి ఈ మిషన్ భగీరథకి ప్రతి ఇంటికి నీటిని అందించాలంటే గోదావరి నుంచి కృష్ణకి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీరు చేరాలంటే మనం చేతులతో చేసేది కాదు కాబట్టి దీనికంటూ కొంత వస్తువులను ఉపయోగించాలి. దానికి సంబంధించి ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ పైప్లని యూజ్ చేశారనమాట. అంటే పైపుల ద్వారా నీటిని ఈ యొక్క కృష్ణ గోదావరి నుంచి మళ్ళీ ట్యాంకులలోకి పంపించి అక్కడ శుద్ధి చేసి మళ్ళీ ప్రతి ఇంటికి పంపించడం జరిగిందనమాట. దానికోసం ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ పైప్లైన్ యూజ్ చేయడం జరిగింది. ఈ ఆప్టికల్ ఫైబర్ పైప్లైన్ ఏంటంటే, ఆప్టికల్ ఫైబర్ అంటే మన సర్జరీస్లో ఇది యూజ్ చేస్తామన్నమాట. ఈ ఆప్టికల్ ఫైబర్ని ఉపయోగించి లాపరోస్కోపీ సర్జరీ చేస్తారు. అటువంటి పైప్ లైన్స్ని యూజ్ చేశారనమాట. సో ఇదండి మిషన్ భగీరథకి సంబంధించి ఈ పాయింట్స్ వరకు మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ పాయింట్స్తో పాటు మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దీంట్లోకి యాడప్ చేయండి. ఖచ్చితంగా ఈ మిషన్ భగీరథ కానీ నెక్స్ట్ నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను, అది మిషన్ కాకతీయ. ఆ రెండిట్లో ఏదో క్వశ్చన్ లాంగ్ ఆన్సర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు చదవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.